ఇంట్లో అట్లా కంట్రోల్ చేయమని ఇక టీమ్‌ని కంట్రోల్ చేస్తాను. అంటే ఇంట్లో అంట తను ఎవరిని కంట్రోల్ పెట్టాడంట. అందుకోసమనే ఇక్కడికొచ్చి టీమ్‌ని కంట్రోల్ చేస్తున్నాడంట. విన్నారా ఉమోదిన? ఇది కొంతమందిని మీకోసమే. కంట్రోల్‌లో పెట్టగలుగుతాం గానీ ఇంట్లో పెళ్ళాలుంటలేవా? అదే మీకు మీకు ఈ ఈ క్వశ్చన్‌కి ఆన్సర్ మీ దగ్గర ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో వేసుకోండి మీరు. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. సో మేమైతే వర్క్కి స్టార్ట్ అయిపోయాము. ఆఫీస్కి అయితే వెళ్ళిపోతున్నాము. బిజీ షెడ్యూల్ అనమాట. ఆఫీస్కి వెళ్తున్నాము. అట్ ద సేమ్ టైం నాకు ఈరోజు కొంచెం షూట్ కూడా ఉంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ షూట్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అయినా ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. లేదు అంటే ఆఫీస్కి వెళ్ళైనా సరే ఆ వర్క్స్ చూసుకొని షూట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. అసలు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది అయితే ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చూపెట్టాను కదా అండి. చందు అన్నయ్య వాళ్ళతోటి షూట్కి వెళ్తున్నాను మాస్ జాతరలో. సో నిజంగా అండి నాకైతే ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చందన్నయ్యకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సన్ జెమినీ టీవీ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మాస్ జాతరలో ఎంట్రీ ఇచ్చాను. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది, అంటే ఎపిసోడ్ అయితే టెలికాస్ట్ అయింది కాబట్టి మీరు చూసే ఉంటారు. అందులో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. అంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కాకపోయినా ఏది ఉన్నా కూడా నాకు ఒక ఆపర్చునిటీ అయితే దొరికింది కదా. ఫస్ట్ స్టెప్ యాక్చువల్లీ అసలు నాకు ఈ ఫీల్డ్కి సంబంధించిందే కాదు, బట్ నన్ను యూట్యూబర్గా స్టార్ట్ చేయించి దాని తరువాత ఇప్పుడు మళ్ళీ అంటే మినీ స్క్రీన్లోకి కూడా ఎంటర్ చేయించాడనమాట చందు అన్నయ్య. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఆపర్చునిటీస్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. మంచి మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ కూడా ఉంటారనమాట. బట్ నాకు ఈ అవకాశం దక్కినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా కూడా మేము శ్రీశైలం వెళ్ళొచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా జరిగినదండి. అప్పటికప్పుడు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంది అయితే కాదు. ఎప్పుడు నాతో అనేవారు కానీ సడన్గా తీసుకొని వెళ్ళారనమాట. సో అదైతే మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ నాకు మా ఫ్యామిలీ నుంచి, వేణుగారి తరపు నుంచి, మా ఫ్యామిలీ నుంచి పిల్లలు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారనమాట. చెప్పాను కదండి ఆఫీస్లో చిన్న వర్క్ ఉందని చెప్పేసి అది చూసేసుకొని అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు నేను షూట్కి అయితే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఇది ప్రాక్టీస్ టైము. బిఫోర్ డే 2 డేస్ ప్రాక్టీస్ ఉంటుంది. థర్డ్ డే షూట్ అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ మేమందరం కూడా ప్రాక్టీస్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆల్రెడీ రిహార్సల్స్ చేస్తున్నారు. చందు అన్నయ్య స్క్రిప్ట్ చెప్పారనమాట. మధు అన్నయ్య అండ్ మీనమ్మ, మీనాక్షి గారు ఉన్నారు కదా, మీనాక్షి అక్క, ఇంకా అన్నపూర్ణమ్మ వీళ్ళందరితోటి చేపిస్తూ ఉన్నారు. అంటే అందరూ అన్ని స్కిట్స్‌లో ఉండరు కదా అండి. ఉన్నవాళ్ళు మాత్రం ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. అంటే ఇక్కడ డైరెక్టర్ గారు గూడా ఉన్నారనమాట. లైవ్‌లో ఒకసారి చూపిస్తే ఏమైనా చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు స్క్రిప్ట్‌లో తను సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఐడియాస్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ చేంజ్ చేయాలి, ఇక్కడ ఇది యాడ్ చేయండి, ఇలా పెట్టండి. సో, ఎవరెవరిని ఇన్వాల్వ్ చేయాలి, ఏంటి అనేది గూడా ప్రతి ఒక్కటి సో, ముందుగానే చెప్తూ ఉంటారనమాట. ఇలా అయితే మాకు ప్రాక్టీస్ అయితే జరుగుతుంది. అంటే నా ఫీలింగ్ అయితే నాకు షూట్‌కి వెళ్ళినప్పుడు కానివ్వండి, సెట్‌లో గానివ్వండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. చాలా బావుంది. అండ్ అందరూ గూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్రీవియస్ స్కిట్ చూసిన వాళ్ళందరూ గూడా కామెంట్స్ పెట్టారు. సజెస్ట్ చేశారు. ఇంకా చెయ్యండి. బిఫోర్ అంటే ముందు గూడా ఇంకా ఏమన్నా ఆపర్చునిటీస్ వస్తే అందులో గూడా వెళ్ళండి అని జెప్పేసి అయితే చెప్తూ ఉన్నారండి. మా అపార్ట్మెంట్‌లో వాళ్ళందరూ గూడా అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చాలా బాగా యాక్ట్ జేశావు. ఇంకా ఏమన్నా ఇలానే ఆపర్చునిటీస్ వస్తే అటెంప్ట్ చెయ్యు, వెళ్ళు, మంచిగా ఫ్యూచర్ ఉంటుంది. సో, అని జెప్పేసి అయితే అంటున్నారు. ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారండి అందరూ గూడా. ఇటు ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ అందరూ గూడా సపోర్ట్ ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ చందు అన్నయ్య వాళ్ళ గురించి అయితే మీకు చెప్పక్కర్లేదు. ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మదన్నయ్య వాళ్ళు, చందు అన్నయ్య వాళ్ళు. అండ్ అంటే ఎపిసోడ్స్‌లో గూడా ఫస్ట్ ఎపిసోడ్స్‌లో ఒక ఫ్రెండ్‌గా నేను ఎంటర్ అయ్యాను కదండీ. సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి సో, అసలు అందరూ షాక్ అయ్యారనమాట. నేను గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే నేనిప్పుడు మీకు వీడియోలో చెప్తే ఇలా కంటే గూడా మీరు చూడడం బెటర్ అని నా అభిప్రాయము. ఎవరైనా ఇంకా చూడని వాళ్ళుంటే చూడండి. అసలు షాక్ అయిపోతారందరూ. అదే స్కిట్‌కి నాకు మంచి పర్ఫార్మెన్స్ అని చెప్పేసి కామెంట్స్ గూడా వచ్చాయన్నమాట. ఇది జస్ట్ ఓన్లీ ప్రాక్టీస్ టైమ్‌ది మాత్రమే నేను పెడుతున్నాను. ఇంకా షూటింగ్ టైమ్‌ది అంటే షూటింగ్ జరిగిన రోజు వీడియో అంతా గూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు అప్‌లోడ్ చేస్తూ ఉంటాననమాట.
సో, ఇక్కడ అంటే ఆ రోజు స్కిట్స్‌లో అన్నిట్లల్లో మధు అన్నయ్య డాన్స్ ఉంటుంది. ఇంకా అందరిది డాన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఈ వీడియోస్ అంటే ఈ ఎపిసోడ్స్ అన్నీ గూడా వచ్చేసాయన్నమాట. సో, అందుకోసం అని చెప్పేసి ఎపిసోడ్స్ అన్నీ వచ్చిన తర్వాత మాత్రమే నేను వీడియో అయితే పెట్టడం జరుగుతుందండి. అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను మినీ స్క్రీన్‌లోకి ఎంటర్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బ్లెస్ చేశారనమాట. నాకు గూడా చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు గూడా చాలా హ్యాపీగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే అందరూ అదే అడుగుతున్నారనమాట. ఇటు ఇల్లు, ఆఫీసు, ఇటు షూటింగ్స్ అని వెళ్తున్నావు. మంచిగా మేనేజ్ చేసుకుంటున్నావు అని జెప్పేసి అందరూ అంటున్నారు. ఇదొచ్చేసి బయట ఓపెన్ ప్లేస్ ఉంటుంది గదండీ! సో, అంటే అక్కడ చూస్తే సిటీ మొత్తం కనిపిస్తుందనమాట. వ్యూ అయితే చాలా అంటే చాలా బావుంది. కొద్దిసేపు ఇది నెక్స్ట్ డే అనమాట మీకు చూపిచ్చేది. సో, అన్నీ నేను ఒకే వీడియోలో పెడితే మీకు గూడా బోర్‌గా ఉంటుంది గదా! అందుకోసమని కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే చూపిస్తూ ఉన్నాననమాట. ఇది సెకండ్ డే ప్రాక్టీస్ టైము. బయట కొన్ని అంటే కొన్ని క్లిప్పింగ్స్ తీసుకుంటూ ఉంటారనమాట ర్యాండమ్‌గా. సో, అవి. సో, మా టీమ్ మెంబర్ అండి. మా టీమ్ లీడర్ అనమాట. మాకు స్క్రిప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారెప్పుడు. అసలు టీమ్‌ని ఎంత కంట్రోల్ చేస్తారంటే అసలు మామూలుగా గాదు. లెవెల్ ఉంటది. రేపు చెడుగుడే ఉంటది. ఏంటేంటంటే మళ్ళొకసారి చెప్పరా? మా అమ్మ మంచిగా చెప్తుంది అంటున్నాను. ఏంటి? ఏం చెప్తది? మా అమ్మ మంచిగా కంట్రోల్ చేస్తదని చెప్తున్నా. ఎవరిని? ఇంట్లో అట్లా కంట్రోల్ చేయమని ఇక టీమ్ కంట్రోల్ చేస్తుంది. అంటే ఇంట్లో అంట తను ఎవరిని కంట్రోల్ పెట్టాడంట. అందుకోసమనే ఇక్కడికొచ్చి టీమ్‌ని కంట్రోల్ చేస్తున్నాడంట. విన్నారా ఉమోదిన? ఇది మీకోసమే. కంట్రోల్ పెట్టగలుగుతాం కానీ ఇంట్లో పిల్లలు లేవా? అదే మీకు ఈ క్వెషన్‌కి ఆన్సర్ మీ దగ్గర ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో ఏసుకోండి మీరు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఒకరోజు దీవెన వాళ్ళు గూడా మా ఇంటికొచ్చారు. ఇంకా హాలిడేస్ అప్పుడప్పుడు వస్తున్నాయి కదా! సో, వాళ్ళు స్పెండ్ చేద్దామని జెప్పేసి అయితే వచ్చారనమాట. ఇది నేను బిఫోర్ వీడియోస్ కాబట్టి నేనిప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను షూటింగ్ టైమ్‌లోవి. ఎందుకంటే ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాతనే అప్‌లోడ్ చేయాలి కదా! సో, అందుకోసమని. అండ్ వేదార్థ్ వాళ్ళకి యూనిఫార్మ్స్ గూడా తీసుకోవాల్సిందుండే. డిలే అయిపోయింది కొంచెము. మాకు టైం సెట్ అవ్వక మేము వెళ్ళలేదనమాట. సో, వెళ్ళి తీసుకొనొచ్చాము. వాళ్ళ స్కూల్లో గూడా మొత్తం చేంజ్ చేశారండి. గ్రౌండ్ అదంతా గూడా ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్‌లో కొన్ని చూపిచ్చాను స్కూల్‌ది ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో, ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు చూస్తే మాత్రం మొత్తం చేంజ్ చేస్తున్నారనమాట. గ్రౌండ్ మొత్తం గూడా క్లీన్ చేసేసుకొని మళ్ళీ అంటే మ్యాటింగ్ అదంతా గూడా చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ వీళ్ళు స్పోర్ట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పిల్లలందరూ గూడా యాక్టివిటీస్ బాగా చేపిస్తూ ఉంటారు గదా! సో, అందుకోసం అని జెప్పేసి మొత్తం మళ్ళీ రెనోవేట్ లాగా చేస్తూ ఉన్నారు. వీళ్ళ క్యాంపస్ గూడా చేంజ్ చేశారంట. మొత్తం లోపల గూడా అన్నీ కొత్తవి ఫ్యాన్స్ పెట్టడము ఎవ్రీథింగ్ అన్నీ చేంజ్ చేశారని జెప్పేసి వేదార్థ్ అన్నారు. సో, ఇగో ఇక్కడ చూడండి మీకు కనిపిస్తూ ఉంది. ఇలా అయితే గ్రౌండ్ చేస్తున్నారు. రెనోవేట్ అయితే చేస్తున్నారు నేను వెళ్ళినప్పుడు. వేదార్థ్ వాళ్ళకేంటి అనంటే ముందుగానే నేను హాలిడేస్ బిఫోర్ గూడా యూనిఫార్మ్స్ ఇస్తున్నారండి. సమ్మర్ హాలిడేస్‌లోనే వాళ్ళకి ఇచ్చేస్తారు బుక్స్‌తో పాటు. బట్ అప్పుడు తీసుకుంటే ఏమవుతుందంటే ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు హైట్ పెరుగుతున్నారు. స్కూల్స్ రీఓపెనింగ్ అయ్యేలోపు వీళ్ళు కొంచెం హైట్ పెరగడం వల్ల కొత్త యూనిఫార్మ్స్ గూడా అంటే కొంచెం పొట్టిగా అవ్వడము అలా అవుతున్నాయి. సరిపోవట్లేదు. అందుకోసమని ఈసారి నేను కంప్లీట్‌గా హాలిడేస్ అయిపోయిన తర్వాత సో, జాయిన్ అయ్యే ముందు అలా తీసుకున్నాననమాట. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే డెఫినెట్‌గా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మాస్ జాతర చూడని వాళ్ళు ఉన్నట్లయితే తప్పకుండా చూసేసేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ.